మోషేకి కొండ మీద బోధిస్తున్నాడు. ఆ పర్వతం మీద దేవుడు, మోషే ఉండగా, పర్వతము దిగువన క్రింద ఇశ్రాయేలీలు ఉన్నారు. వీరేం చేస్తున్నారో తెలుసా? పోత పోసిన ఒక దూడను తయారు చేసుకొని, దూడను ఏం చేశారు ఈయన? చూడండి. పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. పైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, క్రింద ఇశ్రాయేలీలు దేవుణ్ణి తయారు చేసుకుంటున్నారు. పైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కింద ఇశ్రాయేలీలు దేవుణ్ణి తయారు చేసుకుంటున్నారు. ఎంత భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారో చూడండి. ఇశ్రాయేలీలు, వారిలో కొందరు, వారి భావన ఏమిటంటే, ఇప్పటి వరకు నడిపించిన దేవుడు లేదా మోషే దేవుడు ఇక లేడు. మోషే లేడు, మోషే దేవుడు కూడా లేడు. మోషే లేడు. ఎందుకంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు, ఎన్నో రోజులు గడిచిపోతూ ఉన్నది. పర్వతం మీదకి వెళ్ళిన వారు అన్ని రోజులు ఉంటారనే నమ్మకం వీరికి లేదు. ఎలా బ్రతుకుతారు? అన్ని రోజులు నీరు, ఆహారం లేకోకుండా పైన ఉంటారా? కొండ మీదకి వెళ్ళిన వారు దిగి రావాలి కదా! రానప్పుడు మోషే ఉన్నాడనా? లేడనా? లేడనుకుంటున్నారు. సరే, మోషే లేడనుకుందాం. మోషే మనిషి గనుక మోషే చనిపోయాడు అనుకుందాం, పర్వాలేదు. కానీ మోషే దేవుడు ఉన్నాడే, ఆ మోషే దేవుడు వీళ్ళ దేవుడు కాదా? కాదు. అందుకే వాళ్ళు మోషే దేవుడు అంటున్నారు. ఎవరి దేవుడు? మోషే దేవుణ్ణి సొంతం చేసుకున్నట్లుగా ఇశ్రాయేలీలు ఆ దేవుణ్ణి సొంతం చేసుకోలేదు. అందుకే మోషే దేవుడు అంటారు. మోషే లేడు, మోషే దేవుడు లేడు. మరి నీ దేవుడు ఎవరు? ఇదిగో తయారు చేసుకుంటున్నారు. పోత పోసిన దూడను చేసుకొని సాగిలపడి పూజించి బలులర్పించి, ఓయి నీవే మమ్ములను ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన దేవుడు. సరే, దేవుణ్ణి తయారు చేసుకుంటే తయారు చేసుకున్నారు, పూజిస్తే పూజించారు, బలులర్పిస్తే అర్పించారు. కానీ ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన దేవుడినా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది ఉన్నదా? కొంచెమైనా సరే యథార్థత ఉన్నదా ఇశ్రాయేలీలకు? ఐగుప్తు దేశం నుంచి నడిపించింది ఈయన. ఇప్పుడు నువ్వు తయారు చేశావు, ఇప్పుడు సాగిల పడుతున్నావు, ఇప్పుడు బలులు అర్పిస్తున్నావు. ఎప్పుడో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి నువ్వు ఎర్ర సముద్రము దాటి వచ్చి సీనాయి పర్వతం దగ్గర మమ్మల్ని నడిపించిన దేవుడు నువ్వు అంటావు. దేవుణ్ణి అనేకులు సొంతం చేసుకోరు. దేవుణ్ణి అనేకులు సొంతం చేసుకోవడం లేదు. ఇశ్రాయేలీలు ప్రభువుని సొంతం చేసుకోలేదు. అందుకే మోషే దేవుడు ఏమైపోయాడో గనుక మనం ఒక దేవుణ్ణి తయారు చేద్దాం. ఇది వారి యొక్క జీవితం. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు ఎందరో ఉండొచ్చు. ఇదిగో మేము కూడా ప్రభుని నమ్మిన వారమని ఎందరో బయలుదేరొచ్చు. ఎంతోమంది నేను క్రైస్తవుని అనవచ్చేమో, కానీ సొంతం చేసుకున్న వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది.
దేవుని సొంతం చేసుకున్న వారెప్పటికీ దేవుణ్ణి పోగొట్టుకోలేరు. దేవుడు కూడా వాళ్ళని పోగొట్టుకోడు. ఆమేన్. ఆయన చేతిలో నుంచి ఏ దుష్టుడు కూడా అపహరించలేడు. హ్మ్. ఇవి నా గొర్రెలు నా స్వరము వినును. వాటిని నా చేతిలో నుండి ఎవడును అపహరింపడు. దేవుడు ప్రజలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రజలు ఎవరైతే దేవుణ్ణి సొంతం చేసుకుంటారో వారే దేవుని ప్రజలు. దేవుని స్తోత్రం. మోషే నువ్వు వెళ్ళయ్యా. ఇన్ని రోజులు నేను నీతో మాట్లాడుతున్నాను గదా! కిందేం జరుగుతుందో చూడు అని అంటూ, విచిత్రం ఏమిటంటే, నువ్వు దిగి వెళ్ళుము, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశము నుండి రప్పించింది దేవుడు. ఐగుప్తు దేశములో ఉన్నది దేవుని ప్రజలు. కానీ ఇప్పుడే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? జాగ్రత్తగా వింటున్నారా? దేవుని స్తోత్రం. అర్థమైపోయింది మీకు కొంతమందికి. అర్థమైందా? దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఐగుప్తు దేశము నుండి రప్పించింది ఎవరు అసలా వీళ్ళని? దేవుడే. కానీ దేవుడేమన్నాడు తెలుసా? నువ్వు రప్పించావు అంటున్నాడు. ఎవరు? మోషే రప్పించాడా? తర్వాత ఏమంటున్నాడో తెలుసా ఆయన? నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరంట? మోషే ప్రజలంట. మోషే ఇశ్రాయేలీయుడు. దేవుని స్తోత్రం. మోషే ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు జాతికి సంబంధించిన వాడు. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడు. మీ క్యాస్ట్ ఏంటండి అంటారు కదా కొంతమంది. అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇశ్రాయేలీయుడు ఎవరు? దేవుడు అంటున్నాడు కదా, ఐగుప్తు దేశంలోంచి నువ్వు రప్పించావు. ఐగుప్తు దేశంలో నువ్వు రప్పించిన నీ ప్రజలు. ఇక్కడన్నా అర్థమవుతుందా మీకు? ఈ ప్రజలు దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఈ ప్రజలు దేవుని సొంతం చేసుకోలేదు. ఈ ప్రజలను గురించి దేవుడు మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాడు. కొన్నిసార్లు ఇశ్రాయేలీయులు నా ప్రజలు అంటున్నారు. కొన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలీయులు నా ప్రజలు కాదంటున్నాడు. ఎందుకు కాదన్నాడంటే వాళ్ళ హృదయ స్థితిని చూసినప్పుడు వీళ్ళు నా ప్రజలు కాదు, నన్ను సొంతం చేసుకోలేదు, నా జాతి కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఈ భూమి మీద ఒక జాతిగా ఉన్నారు తప్ప వీళ్ళు నా ప్రజలు కాదు. వీళ్ళు ఒక పేరు కలిగి ఉన్నారు తప్ప వీళ్ళు నా ప్రజలు కాదు. నన్ను సొంతం చేసుకోలేదు వీళ్ళు. దేవుని గుండె ఎంత బాధపడుతుందో, దేవుని హృదయము ఎంత బద్దలైపోతుందో తెలుసా? వీరు అనేకమైన కార్యాలు చూశారు ఐగుప్తు దేశంలో. మహా అద్భుత కార్యాలు చూశారు. ఎన్నో మేలులు పొందుకున్నారు. ఐగుప్తు రాజు చేతిలో నుంచి ఆ భయంకరమైన హింసిస్తున్నటువంటి ఆ ఐగుప్తీయుల మధ్యలో బానిసలుగా ఉంటున్న వీరు అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఎన్ని గొప్ప కార్యాలు చూశారో. అయినను ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్, దేవుని స్తోత్రం చెల్లిస్తారా? వారు అనుభవించిన ప్రతి ఒక్క ఆశీర్వాదము, వారు పొందుకున్న ప్రతి మేలు పొందుకొని కూడా వారు మాత్రం దేవుడికి సొంతం దేవుణ్ణి సొంతం చేసుకోలేకపోయారు. వారు వాళ్ళ చేతులతో చేసుకున్న దూడను మాత్రం సొంతం చేసుకున్నారు. ఏం చేయాలి? దేవుడు ఇలాంటి ప్రజలను, దేవుడు వారికి బయలుపరచబడి వారి ద్వారా ప్రతి జాతిని, మనుష్య జాతిని రక్షించటానికి దేవుడు ముందుకొస్తే, దేవుడు ఎవరికి తనను తాను బయలుపరుచుకున్నాడో,
దేవుడు ఎవరి మధ్యలో అద్భుతాలు చేశాడో, దేవుడు ఎవరి పక్షాన కార్యాలు చేశాడో, దేవుడు ఎవరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడో, దేవుడు తన మహిమను ఎవరికి చూపిస్తున్నాడో, తన శక్తిని ఎవరికి చూపిస్తున్నాడో, ఆ ప్రజలు దేవుడిని సొంతం చేసుకోకపోతే దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి మీరు? దేవుడు మన మధ్యకొచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నప్పుడు, మన ప్రార్థనలు ఆలకించిన మనం మేలులు పొందుకొని, మన ఆశీర్వాదాలు పొందుకొని, ఈయనే దేవుడని మనకు బయలుపరచబడిన తర్వాత కూడా, మనము ఆయన్ని సొంతం చేసుకోకపోతే మనల్ని ఏం చేయాలి దేవుడు? ఏం చేయాలి? దేవుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఏం చేయాలనుకున్నాడు? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము. నా కోపము వారి మీద మండును. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి, దేవుని స్తోత్రం, నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో మోషే ఎందుకు గొప్ప జనం అవ్వాలి? మోషే మాత్రమే ఎందుకు గొప్ప జనంగా ఆశీర్వదించబడాలి? మోషే వేరు, ఇశ్రాయేలీయులు వేరు దేవునికి. మోషే వేరు, ఇశ్రాయేలీయులు వేరు దేవునికి. హి డ్రాస్ ఎ లైన్. ఒక గీత గీస్తున్నాడు. మోషే, నువ్వు పక్కకెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తా. నువ్వు పక్కకెళ్ళు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. లక్షల మంది ప్రజలు, 10 లక్షలు, సుమారుగా 10 లక్షల మంది ప్రజలను దేవుడు పక్కకు పెట్టి ఒక్క మోషే వైపు తిరిగి అంటున్నాడు, మోషే, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా. ఇక్కడ ఒక్క వ్యక్తి అయినా ఉంటే దేవుడు వారితో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. దేవుడి మనసు అలాగే ఉంది. ఎవరు దేవుణ్ణి సొంతం చేసుకుంటారో, ఎవరు దేవుని వైపు చూస్తారో, ఎవరు దేవునితో సంబంధం కలుపుకొని జీవించాలి, బ్రతకాలనుకుంటారో, వాళ్ళతో దేవుడు ప్రత్యేకమైన ఒక నిబంధన కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. వారి పట్ల కొన్ని వాగ్దానాలుంటాయి. వారి పట్ల కొన్ని ఆలోచనలుంటాయి. వారి పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలుంటాయి. దేవుడు ఆ ప్రకారమే వెళ్తాడు. మోషే, నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తాను. నువ్వు తప్పుకో. నా కోపం మండనిమ్ము. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, మోషే, నువ్వు తప్పుకో, నా కోపము వారి మీద మండనిమ్ము. నన్ను విడిచిపెట్టి, నన్ను వదిలేసి ఇన్ని మేలులు చేసిన తర్వాత మనమైతే ఏమంటాం తెలుసా? ఇంత దుర్మార్గుడని తెలిస్తే నేను వాడికి అసలు మేలే చేసి ఉండేవాడిని కాదంటాం మనం. ఏం తెలిస్తే? ఇంత పనికిమాలోడని, ఇంత దుష్టుడని నాకు గనక ముందే తెలిసినట్టయితే వాడికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడిని కాదు. దేవుడు మేలులన్నీ చేశాడు. దేవుడు తెలియక కాదు. దేవునికి స్తోత్రం. దుష్టునికి భోజనం పెడతాడాయన. మడమ ఎత్తేవానికి సహాయం చేస్తాడాయన. మంచివారికి, చెడ్డవారికి తన వెలుగును ప్రకాశింపజేస్తాడాయన. నీతిమంతులకు, అనీతిమంతులకు ఆయన ఆహారం ఇస్తానే ఉంటాడు. మోషేకి సహాయం చేసే దేవుడే ఇశ్రాయేలీయులకు కూడా సహాయం చేశాడు. కానీ మోషే దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. మోషే దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రం తిన్నది మర్చిపోతారంతే. అనుభవించింది మర్చిపోతారు. చేసిన సహాయాన్ని, మేలును అప్పుడే, ఇప్పుడు తిని ఏం తిన్నావురా అంటే చెప్తారా కొంతమంది? మర్చిపోతారు. దేవుడు ఇంత చేసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి
ఇక నువ్వు తప్పుకో, నా కోపం మండని వాళ్ళని కాల్చి వేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంట? వీరు లోబడనొల్లని ప్రజలు. వీళ్ళెవరు? ఇశ్రాయేలు ఎవరు చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. మాట్లాడాలి, లేకపోతే మీకు నిద్ర వచ్చిద్ది. గట్టిగా మాట్లాడండి. ఆ, పొద్దున్నే చల్లగా ఉంది, ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నాం. లోబడనొల్లని ప్రజలు గనుక నేను వీళ్ళని కాల్చివేసి నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను. ఈ మనుషులందరినీ కాల్చి వేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు కాల్చి వేస్తాడా? కాల్చి వేయగలడు. దేవుని స్తోత్రం. బూడిద చేయాలంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని శుభ్రంగా కాల్చేసి బూడిద చేయగలడు ఆయన. బూడిదే మిగిలేదు, ఏం లేదు. కొంతమంది చనిపోయిన తర్వాత వారి దేహాలను ఏం చేస్తున్నారు చెప్పండి? కాల్చేస్తున్నారు కదా! కాల్చేసిన తర్వాత ఏం మిగిలిద్ది? బూడిద. దేవుడు కూడా కాల్చేస్తానంటున్నాడు, చచ్చిపోయిన తర్వాత కాదు, బతికుండగానే. సజీవ దహనం. ఏ దహనం? ఇశ్రాయేలీలు మొత్తాన్ని కాల్చేస్తానంటున్నాడు. ఎందుకంటే దేవుడు వారి విషయంలో ఎంతో గొప్ప ప్రేమ చూపించి వారిని ఆదరించి, వారు ఏడుస్తుంటే, వారు మొర్రపెడుతుంటే, వారు ప్రాధేయపడుతుంటే దేవుడు తన దాసుడైన సేవకుడైన మోషేని పంపించి వీళ్ళకి ఎంతో మేలు చేస్తే, మేలు చేసిన తర్వాత కూడా దేవుణ్ణి వాళ్ళు దగ్గరకు తీసుకోవటంలా. మేలు పొందే వరకేమో దేవుడా దేవుడా అన్నారు. అన్నారా? అనలేదా? వారి నిట్టూర్పులు చూసి, వారి ఏడుపును చూసి, వారు మొర్ర విని దేవుడు దిగి వస్తే ఇప్పుడేం చేస్తున్నారు? దేవుడేడురా? లేడు. ఎంతో అవిశ్వాసము, ఎంతో అవిధేయత. మోషే నిజంగా మధ్యవర్తిగా ఉండకపోతే, మోషే విజ్ఞాపన చేయకపోతే, ముఖాముఖిగా దేవుణ్ణి చూసిన ఆ మోషే ఇశ్రాయేలీయుల పక్షమున ప్రార్థన చేయకపోతే, ఆనాడు ఇశ్రాయేలు జాతి ఆనాడే అంతమయ్యేది. మోషే సంతానముగా మరొక జనాంగము పుట్టి వచ్చేది. అయితే మోషే ఏం చేశాడో తెలుసా? మోషే, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేయటానికి వచ్చాం మనం ఇప్పుడు? ఎవరి గురించి? ఎవరి గురించి? సరే, ఎవరి గురించి మొరపెడతారో, ఎవరి గురించి బ్రతిమలాడతారో బ్రతిమలాడండి. మోషే ఇక్కడ ఆ, చదవండి. యెహోవా నీవు మహాశక్తి వలన ఆ, 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 ఆగండి. దేవుడేమన్నాడు పైన? నీవు ఐగుప్తు దేశంలో నుండి రప్పించావు నీ ప్రజలని ఇశ్రాయేలుని. మోషే ఏమంటున్నాడు కింద? అయ్యా యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన. దేని వలన రప్పించబడ్డారంట? మహాశక్తి వలన. ఎవరు బాహుబలం? ఎవరు మహాశక్తి? మోషే మహాశక్తి. ఆ, నా శక్తి వలన, నా బాహుబలం వలన అంటున్నాడా? లేకపోతే దేవుడిని అంటున్నాడా? దేవుడా, నీ మహాశక్తి వలన, నీ బాహుబలం వలన. పిల్లలు చెప్పండి. మహాశక్తి వలన చెప్పండి, గట్టిగా చెప్పాలి. బాహుబలము వలన. ఎవరిది మహాశక్తి? దేవుని. ఎవరిది బాహుబలము? దేవుని మహాశక్తి వలన, దేవుని బాహుబలం వలన ఆ, నీ ప్రజలు. మోషే ఏమన్నాడు? దేవుడేమంటున్నాడు? నీ ప్రజలు. ఇంతకీ ఎవరి ప్రజలండి వీళ్ళు? అటు ఇటు కాకుండా ఉన్నట్టున్నారు. వీళ్ళు దేవుని ప్రజలా, మోషే ప్రజలా? దేవుడేమో నీ ప్రజలు అంటున్నాడు, మోషే ఏమో నీ ప్రజలు అంటున్నాడు. దేవుడేమో నీ ప్రజలు అంటున్నాడు, మోషే ఏమో
మీ పిల్లోడా, మా పిల్లోడా అని ఎప్పుడైనా గొడవ అయిద్దా? వీడు మా పిల్లోడండి. ఇంకొకళ్ళొచ్చి వీడు మా పిల్లోడంటే ఎట్లా ఉంటది? ఎవరి ప్రజలు వీళ్ళు? దేవుని ప్రజలు. పేరుకి, పేరుకి. పేరుకెవరో దేవుని ప్రజలు. కానీ దేవునికి మాత్రం సొంతం చేసుకోరు వీళ్ళు. దేవునికి మాత్రం లోబడరు. దేవుని ప్రజలు దేవునికి లోబడరు. అప్పుడే ఇటువంటి సందర్భం. లోబడనొల్లని వారి కోసము దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? లోబడ. ఈరోజు లోబడని వారు మన చుట్టూ ఉన్నారు. పైకి దేవుని ప్రజలు వాళ్ళు. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు. కానీ ఎవరికి లోబడరు? దేవునికి లోబడరు. అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దామా? ఆ దేవుడిని నమ్ముతున్నానంటారు కానీ దేవునికి లోబడరు. దేవుడే, దేవుడే, ఈయన నా దేవుడే అంటారు కానీ దేవుని సన్నిధిలో ఉండరు. దేవుని మాట వినరు. దేవుని మాట ప్రకారం జీవించరు. లోబడరు, లోబడరు. లోబడనల్లని వారి కోసం మోషే చూసారా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆ, కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును. ఇది రెండో విషయం. అయా, నీ ప్రజలు నీ శక్తి చేత, నీ బాహుబలము చేత వచ్చిన నీ ప్రజలు. ఒకటి, నీ ప్రజల మీద నీ కోపం ఏంటయ్యా? ఎంతగానన్నా మీ అబ్బాయే కదండి, అమ్మాయే కదండి అంటారా? అనరా? పోనీలేండి, మీరే కదా కన్నది, మీ కన్న కొడుకే కదా, కన్న బిడ్డే కదా, పోనీలేండి, అంత కోపం ఎందుకు అన్నట్టుగా అన్నాడు ముందు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా? నీ ఖ్యాతి ఏమైపోతుంది? నీకున్న కీర్తి ఏమైపోతుంది? నీ పేరుకి అవమానం రాకూడదయ్యా. దేవుని స్తోత్రం. మోషే హృదయం చూడండి. దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చేసేటప్పుడు, మోషే ప్రాధేయపడేటప్పుడు, మోషే బతిమలాడేటప్పుడు దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? నీ ఖ్యాతి ఏమైద్దయ్యా? ఐగుప్తీయులు నిన్ను గురించి ఏం మాట్లాడుకుంటారు? వారికి అసలే నువ్వేంటో తెలియదు. చూశారు నీ శక్తిని, ఇప్పుడు నీ బలాన్ని చూశారు. అమ్మో, ఇశ్రాయేలీల దేవుడు వారి పక్షాన ఉండి మనతో పోరాడుతున్నాడు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, భయపడ్డారు కదా. అయినా కూడా వాళ్ళందరినీ సముద్రములో ముంచేశావు. అయిపోయింది. ఇక ఇప్పుడు ఐగుప్తీయులకు నీ పేరు చెప్తేనే వణుకు. కానీ ఇప్పుడు గనక నీవు ఈ ప్రజలను కాల్చివేస్తే వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడు దాకా నువ్వు గొప్ప దేవుడువు, శక్తిగల దేవుడువు, ఇశ్రాయేలీలు అనే ఆ ప్రజలను ప్రేమిస్తున్న దేవుడు అని, వారి పక్షాన పోరాడే దేవుడు అని ఇప్పుడు దాకా అనుకున్నారు. ఇప్పుడేమనుకుంటారు? దేవుని స్తోత్రం. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. అయ్యా, కోపం తగ్గించుకోయ్యా. ఏం తగ్గించుకో? ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? మీ తమ్ముడికి చెప్పావా నువ్వు? అరే, కోపం తగ్గించుకో అని చెప్పేవారు చెప్పలేదా? ఒకసారి కూడా చెప్పాలిగా మరి. లేదు, మీ తమ్ముడు నీకు చెప్పాడా? ఎవరికైనా చెప్తున్నారా? కొంచెం కోపం తగ్గించుకోమ్మా, బాగుపడతావని చెప్పట్లేదా? దేవుడికి చెప్తున్నాడు ఈయన. హల్లెలూయా. అయ్యా, నీ కోపాగ్ని నుండి ఏంటంట?
కోపమైతే పర్లా, ఇదేంటిది? అమ్మ బాబోయ్! కాల్చేసిద్ది. ఈ కోపాగ్ని వచ్చిందంటే కాలిపోతారు. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు ఈ ప్రజలకు కీడు చేయక దాని గూర్చి సంతాప పడు. ఈ ప్రజలకు కీడు చేయొద్దయ్యా. నీకు, నీ ఖ్యాతికి, నీకు అపకీర్తి రాకూడదు. ఒకటి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ప్రేమ కొంచెమేమన్నా ఉన్నదేమో కానీ, మోషేకి ఇంకొక బాధేంటో తెలుసా? నా ప్రభువు నామమునకు అవమానం రాకూడదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నీ పేరుకి అవమానం జరగకూడదయ్యా. ఏమనుకుంటారయ్యా వాళ్ళు? కొన్నిసార్లు మనం కూడా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని జాగ్రత్త పడతామా? పడమా? చెప్పండి. వాళ్ళేమైనా అనుకుంటారేమో అని కొన్ని విషయాలు చెయ్యం మనం. ఇలా చేస్తే నా గురించి వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అన్నట్లుగా మోషే మాట్లాడుతున్నాడు. వాళ్ళేమనుకుంటారయ్యా? దేవుని స్తోత్రం. చూడండి అక్కడ. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును ఆ! ఆగండి, ఇది మూడో విషయం. నీ ప్రజలయ్యా, నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఒకటి. రెండోది, ఐగుప్తీయులు ఏమనుకుంటారయ్యా నీ గురించి 2. మూడవది, అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం. ఉన్నారా అందరు ఇక్కడే? చెప్పండి. హ్మ్. ఆళ్ళెందుకొచ్చారు ఇక్కడికిప్పుడు? ఎవరాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అదే ఇజ్రాయేలు. అబ్రాము, ఇస్సాకు, యాకోబు ఎందుకొచ్చారు ఇక్కడికి? ఈ మోషే ప్రార్థనలో, మోషే విజ్ఞాపనలో ఏమంటున్నాడో తెలుసా? నీవు అబ్రహాము దేవుడినని పిలుచుకున్నావు, ఇస్సాకు దేవుడినని పిలిపించుకున్నావు, యాకోబు దేవుడిని అని పిలిపించుకున్నావు, వారికి వాగ్దానాలు చేశావు. ఏం చేశావు? వాగ్దానం చేశావు. వేర్ ఈజ్ యువర్ ప్రామిస్? నీ సంతానాన్ని నేను దీవించి, అభివృద్ధి పరిచి, ఆశీర్వదించి, విస్తరింపజేస్తానన్నావు కదా! నిబంధన చేసావు కదా అబ్రహాముతో. మరి నువ్వు చేసిన వాగ్దానం ఇప్పుడు ఏమైపోయిద్ది కాల్చేస్తే? చూసారా? దేవుణ్ణి మనం పట్టుకోవాలంటే, దేవుణ్ణి మన వైపు తిప్పుకోవాలంటే, మనకి ఇంకొక కీ దొరికింది. దేవునికి స్తోత్రం. ఈ మూడవ కీ ఏంటయ్యా అంటే, ఈ మూడవ తాళం. ఒకటో తాళం ఉపయోగించాం, రాలా. రెండవ తాళం ఉపయోగించాం, రాలా. మూడవ తాళం పెట్టాం, వచ్చింది. దేవునికి స్తోత్రం. కొన్ని తాళాలున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దేవుడిచ్చిన తాళాలున్నాయి. ఆ తాళాలను ఉపయోగిస్తే పని జరిగిద్ది. ఈ మూడవదేంటో తెలుసా? యువర్ ప్రామిస్. ఎందుకు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అని అంటున్నారంటే, వారికి నువ్వు చేసిన వాగ్దానము. వాగ్దానాన్ని ఇప్పుడు మరి వెనక్కి రాసేసుకుంటావా? వెనక్కి తీసేసుకుంటావా? వాగ్దానం చేసావు గదా! ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటావా? నిబంధన చేసావు గదా! కొట్టేస్తావా ఇప్పుడు? నీకు నేనిస్తాను, నేనివ్వాలనుకున్నాను గానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. కొట్టేస్తావా? కానీ నువ్వు అలాంటి దేవుడువు గాదు. మాటిచ్చావంటే మాత్రం దేవునికి స్తోత్రం. మాట ఇస్తే మాట తప్పవు. అది నాకు తెలుసు. వాగ్దానం చేశావు, నిబంధన చేశావు. ఆ నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోయ్యా. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుని జ్ఞాపకముంచుకో అయ్యా. ఇప్పుడు నీకు కోపమొచ్చింది నిజమే. ఆ! కోపమొచ్చింది నిజమే. మరి ప్రామిస్ ఏమైపోయింది? నీ వాగ్దానం ఏమైపోయింది? జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! ఈ 3 కీస్,
మోషే వాడాడు తన ప్రార్థనలో. దేవుని స్తోత్రం. ఈ 3 తాళాల వలన మోషే ప్రార్థన సక్సెస్ అయ్యింది. విజయవంతమైన ప్రార్థన విజ్ఞాపన జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి ఎవరి కోసం మీరు ప్రార్థన చేయబోతున్నారో వారి విషయంలో వారు దేవునికి లోబడేవాళ్ళా లోబడని వాళ్ళ చూసి అడుగుదాం. అడిగేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మోషేలాగా చూడండి, జ్ఞాపకం చేసుకోవయ్యా, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అయిపోయిందా? దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొత్తం జ్ఞాపకం చేసేసాడు. అంటే దేవుడు మర్చిపోలేదులే కానీ ఈ ప్రార్థనలో మోషే ఏం చేశాడయ్యా అంటే దేవుడు చెప్పిందంతా దేవుడికే చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా మోషే ఏం చేశాడు? దేవుడికే దేవుడు చెప్పిందంతా దేవుడికి హల్లెలూయా చెప్పాడు. అందుకే ఇశ్రాయేలీయులు ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉన్నారు. చప్పట్లు కొట్టండి. నిద్రలో ఉండబాకండి అని చెప్పాను మొదటే. ఇశ్రాయేలీయులు ఇప్పుడు దాకా ఉన్నారు భూమి మీద. ఎందుకు? ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఉండకేం చేస్తారు మరి? మన ప్రార్థన ఎవరినైనా కాపాడుతుందా? మన ప్రార్థన ఎవరినైనా నిలబెడుతుందా? మన ప్రార్థన బట్టి దేవుడు ఏమైనా కార్యాలు చేస్తున్నాడా? అలాంటి మనసు మనకుందా? ఈ భూమి ఇస్తానన్నావు, నిరంతరము వీళ్ళే వారసులు అన్నావు, వీళ్ళే హక్కుదారులు అన్నావు, ఇప్పుడేమో కాల్ చేస్తానంటున్నావు. కాల్ చేయటం ఎంతసేపు పనండి చెప్పండి? అరగంట అంతేనా? బాడీ మొత్తం కాలిపోవడం అంటే అరగంట అయినా పట్టిద్దా పట్టదా తెలియదు నాకు. మామూలు మనం పెట్టే మంటలైతే అరగంట, నేను అనుకుంటున్నా 1 నిమిషం కూడా పట్టదు. అది ఆయన కోపాగ్ని కదా. ఆయన కోపాగ్ని వస్తే అర నిమిషం కూడా పట్టదు. మసి ఏడు ఇక్కడ ఒక మనిషి ఉండాలి, లేడు. ఈడ ఒక 10 లక్షల మంది ఉండాలి, ఏరి లేరు. మరి 10 లక్షల మంది ఇక్కడున్న 10 లక్షల మంది బూడిద బూడిద కనపడుతుంది అంతే. అర నిమిషం పట్టదు ఆయనకి. కానీ ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలీయులు భూమి మీద ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు బాగా లోబడుతున్నారనా? ఇప్పటికీ లోబడతలా. అనేక మంది ప్రభువుని ఎరిగి ఉన్నారు, అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నారు, అనేక మంది దేవుణ్ణి గుర్తుపట్టారు. కానీ ఇప్పటికీ కూడా వారిలో చాలామందికి పూర్తిగా దేవుని రక్షణ గురించిన అవగాహన రాలేదు. కానీ వారు భూమి మీద ఉన్నారు ఇంకా. ఎందుకంటే మన దేవుడు మాట తప్పడు. కోపం వస్తే కొంచెం శిక్షిస్తాడేమో కానీ పూర్తిగా పూర్తిగా జాతి లేకుండా చేస్తే మరలా ఆయన వాగ్దానాలు తప్పవుతాయి. తప్పు చేసినప్పుడు నాశనం అవ్వాలని ఎవరో కొట్టరు, బాగుపడాలని కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసినప్పుడు ఎందుకు పేరెంట్స్ తిడతారు? తప్పు చేసినప్పుడు ఎందుకు శిక్షిస్తారు? నాశనం అవ్వాలని కాదు, ఎందుకు? బాగుపడాలని. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో తీసివేయాలనుకున్నప్పుడు మోషే ప్రార్థన, దేవుని స్తోత్రం. ఎవరి ప్రార్థన? అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి చెప్పాలి. అందరు గట్టిగా చెప్పాలి మరొకసారి.
కీడు చేశాడా? కీడు చేయలేదా? చేయలా. మోషే ప్రార్థన. ఒక మోషే, ఒక మోషే 10,00,000 మంది కోసం ప్రార్థన చేయగలిగాడండి. మరి మనది లెక్కెంత? మన లెక్క. ఒక్క మోషే 10,00,000 మందైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలుని శిక్షించలా, కాపాడాడు. అంటే మోషే పాపాన్ని సమర్థించమంటున్నాడా? మోషే వచ్చాడు కిందకి. మోషే ఏం చేశాడో తెలుసా? అది తర్వాత స్టోరీ. దేవుడినేమో ఆపాడు అక్కడ. దేవుడిని ఆపాడు. నీ కోపం మండనేలని. ఈయనేం చేశాడు వచ్చి కిందకి? ఈయన కోపం చూపించాడు. దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. మోషే వచ్చి చాలా మందిని చంపించాడు. కొండ మీద నుంచి దిగొచ్చి. కొండ మీద ఏం చేశాడు? దేవుడిని అడ్డుకున్నాడు. అడ్డుపడ్డాడు. కొట్టొద్దు, కొట్టొద్దని. ఈయన వచ్చి కొట్టాడు. దేవుడు చూసి నవ్వుకుంటా ఉంటాడు అంతే. మోషే, నాకెంత కోపం ఉండాలి, నీకే అంత కోపం వచ్చిందే. నువ్వేమైనా కన్నావు వాళ్ళని? నువ్వేమైనా మేలు చేసావు వాళ్ళకి? నువ్వు వద్దు వద్దు అని చెప్పి నాకు చెప్పి నువ్వెళ్ళి ఏం చేసావు? రండి యెహోవా పక్షమున ఎవరున్నారని అందరిని పక్కకు పిలిచి మొత్తం వెళ్ళి చంపండి అన్నాడు. యెహోవా పక్షమున కొందరు వచ్చారు. మిగతా వాళ్ళు రాకుండా గర్వంగా ఉన్న వాళ్ళని వీళ్ళెళ్ళి ఆళ్ళని చంపేది. ఆళ్ళు చచ్చారు. ఈరోజు మనము ప్రార్థన చేయటానికి వచ్చాం. మనము ఒకటి చేయాలి. దేవుడి దగ్గర బ్రతిమలాడాలి, ప్రాధేయపడాలి. లోబడనటువంటి ఆయన బిడ్డల విషయంలో మొరపెట్టాలి మనం. దేవుని వైపు పూర్తిగా తిరగనటువంటి వారికి మారు మనసు రావాలని, బుద్ధి రావాలని మొరపెట్టాలి. మన ప్రార్థన బట్టి దేవుడు వాళ్ళని శిక్షించకుండా ఇంకా అవకాశం ఇస్తాడేమో. దేవుని స్తోత్రం. అటువంటి విజ్ఞాపన కొరకు దేవుడు మనల్ని తన ఆత్మ చేత నింపునుగాక. తల వంచండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవునితో ఒకసారి మాట్లాడదాం మనందరం. ప్రతి ఒక్కరం దేవునితో మాట్లాడదాం. బంగారు దూడను చేశారు వాళ్ళు. ఆ బంగారు దూడకు సాగిలపడుతూ ఉన్నారు. బలులర్పిస్తూ ఉన్నారు. దేవుడు చూశాడు. మోషే, నీకు తెలియదు కదా, కొండ కింద ఏం జరుగుతుందో నీకేమీ తెలియదు. నా సన్నిధిలో ఉన్నావు నువ్వు. కొండ కింద భయంకరమైనది జరుగుతుంది. ఇశ్రాయేలీయులు చెడిపోయారు. ఇశ్రాయేలీయులు పాడైపోయారు. ఇశ్రాయేలీయులు నన్ను విడిచి నేను చేసిన మేలులన్నీ మర్చిపోయారు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. నన్ను సొంతం చేసుకుంటారేమో అని ప్రాణము లేని, జీవము లేని దూడను చేసి దానికి సాగిలపడుతున్నారు. కానీ జీవము కలిగిన వాడిని నేనున్నానని
అన్నీ నేను చేసి ఉన్నానని వారు మర్చిపోయారు. వారు లోబడనొల్లని ప్రజలు. అవునయ్యా! నేను కూడా అలాగ జీవిస్తున్నానా ప్రభువా? లోబడకుండా. ఆనాడు ఇశ్రాయేలీయులు లాంటి వ్యక్తిత్వము ఆనాడు ప్రభువా ఇశ్రాయేలీయులు ఎన్నో మేలులు పొందుకొని నువ్వు జీవము కలిగిన దేవుడవని సాక్ష్యమిచ్చి పాటలు పాడి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆరాధించి గొప్పగా నాట్యం చేసి ఆరాధించి మరలా కొద్ది రోజుల్లోనే మనస్సు తిరిగిపోయింది. ఎంత చెడిపోయిన మనస్సు, ఎంత మోసయుక్తమైన మనస్సు. యెస్. ఈ రోజుల్లో చాలామంది మనస్సు మారిపోతా ఉంటది. దేవుడే స్వయాన నన్ను దర్శించాడు అంటారు. కానీ ఆ దేవుణ్ణి సొంతం చేసుకోరు. అలాంటి మనసు ఉంటే ప్రభువుని క్షమించమని అడుగుదామా? నీ పక్షాన ఎవ్వరు ప్రార్థన చేయకపోతే, ఒకవేళ దేవుడు నీకు శిక్ష నిన్ను తీసివేస్తే తర్వాత ఇక అవకాశమే లేదు. హల్లెలూయా! కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం. దేవునితో మాట్లాడదాం ఈ ఉదయకాలమందు. దేవుణ్ణి నీ వైపు తిప్పుకోవటానికి 3 తాళాలున్నాయి. ఈ 3 తాళాలను ఉపయోగించి మనము కూడా ప్రార్థనలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా! యేసయ్యా! యేసయ్యా! సహాయం చేయండి. నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా! నువ్వు నాతో ఈరోజు ఉదయకాలమందు మాట్లాడి ఉన్నావు ప్రభువా! నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నావయ్యా! లోబడనటువంటి ఇశ్రాయేలు లాంటి వ్యక్తినయ్యా నేను కూడా. లోబడలేకపోతున్నానయ్యా. అనేక సార్లు నీకు బాధ కలిగిస్తున్నానయ్యా. అనేక సార్లు ప్రభువా నిన్ను గాయపెడుతున్నానయ్యా. నా విషయంలో నీ గుండె బద్దలైపోతుందయ్యా. నన్ను అనేక మార్లు నీ రెక్కల చాటుకు పిలిచి ఉన్నావు కానీ, నీ రెక్కల చాటున ప్రభువా నేను ఉండటం లేదు నాయనా. దేవునితో మాట్లాడదామా? పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పరిశుద్ధుడా నన్ను పరికించవా, పరిశుద్ధుడా నన్ను పరికించవా.
నీరాక నిజమయ్య దేవా, హృదయాన్ని అర్పింతునయ్యా, నా హృదయాన్ని అర్పింతునయ్యా. అందరం పాడదాం. నీరాక నిజమయ్య దేవా, హృదయాన్ని అర్పింతునై, నా హృదయాన్ని అర్పింతునయ్యా. నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నే దేవా, నిన్ను వీడి నేను మనలేను. బలవంతుడా నన్ నీరాక నిజమయ్య దేవా, ఇంకా ఎంతకాలము దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా, ఇంకా ఎంతకాలము దేవుని యొక్క మాటకు లోబడకుండా, ఇంకా ఎంతకాలము, ఇంకా ఎన్ని కార్యాలు చూడాలి, ఎన్ని కార్యాలు చూసినను ఇంకా ఎంతకాలము దేవుణ్ణి సొంతం చేసుకోకుండా, ఎందుకని ఎందుకని సహోదరుడా సహోదరి, ఇశ్రాయేలీయులు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అది దేవుని హృదయాన్ని గాయపెట్టినటువంటి సంగతి. విన్న వాక్యమును బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనసు పెడదాం. ప్రిస్కిల్లా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా ఏకీభవిద్దాం.
ప్రతి మాటను బట్టి మీ దగ్గర చెల్లించుకుంటున్నాము ప్రభా. మేము ఏ విషయాలు తప్పిపోతున్నాము, ఏ విషయాలు ఆయాసంగా ఉంటున్నాము, ఏ విషయాలు బలహీనంగా ఉంటున్నాము ప్రభా, మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఎలా ప్రార్థించాలో, ఎలా బ్రతిమాడుకోవాలో ప్రభా, అయా మోషన్ మీరు మా యొక్క ఉంచిన విధానం బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. అయా మీ దాసులకు చెల్లించుతున్నాము ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మోషే ఏ రీతిగా అయితే ప్రభా మీరు బ్రతిమాడుతున్నారో అధిక ప్రభా మేము కూడా మా యొక్క సమాజం వరకు ప్రభా, అయా తల్లి స్తోత్రం ప్రభా, మా యొక్క అధికారుల కొరకు ప్రభా, మనుషులందరి కొరకు ప్రభా, మా యొక్క కుటుంబాల కొరకు, మా యొక్క సంఘం కొరకు ప్రభా, ఆ రీతిగా మేము ప్రార్థించుకుంటాము. అయా స్తోత్రం చెల్లించుకున్నాము ప్రభా. మీ సావులను నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము ప్రభా. అయా మీ సావులను నింపండి ప్రభా, మీ శక్తిని నింపండి ప్రభా, మీ బలముతో నింపండి ప్రభా, అభిషేకించండి ప్రభా, మీకు ఆత్మాభిషేకంతో మీ సావులను నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎస్